హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. నేను ప్రవచనకారుల గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదండి. యూట్యూబ్లో వాటిలో వాళ్ళు చెప్పే ప్రవచనాలు విన్నాను. వాళ్ళు నిజంగా విన్నప్పుడు అంతా చాలా అనుకునేవాడు అనమాట. వాళ్ళు ఎంత శాంతమూర్తిలో, ఎంత ప్రశాంతంగా ఉంటారో, వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు అని ఒక ఆలోచనలో ఉండేవాడిని. కానీ ప్రత్యక్షంగా వాళ్ళ ప్రవచనాలు వినడం కానివ్వండి, వాళ్ళని చూడడం కానివ్వండి, ఈ మధ్య ఒకసారి జరిగిందనమాట. అప్పుడు వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళ ప్రవచనాన్ని విని వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందనేది తెలుసుకునే అవకాశం నాకు కలిగిందనమాట. రీసెంట్గా మా ఫ్లాట్స్ దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రవచనకారుని, పేరున్న ప్రముఖ ప్రవచనకారుని పిలిచారనమాట. నేను పేరు చెప్పను. ఆయన్ని పిలిచారు. ఎందుకు? ఆయన ఆధ్వర్యంలో రాయబార మహోత్సవం, శ్రీవారి రాయబార మహోత్సవం జరపచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో పిలిపించారనమాట. ఆయన పిలవడం అంటే ఊరికే లేదండి. ఆయనకి రెమ్యునరేషన్ ఉంటుంది. ఒక 50,000 వరకు ఆయన తీసుకున్నారని విన్నాను నేను. ఆయన్ని పిలిపించారు. పిలిపిస్తే ఆయన ఇక్కడ వచ్చారు. ఆయన యాక్చువల్లీ ప్రవచనాలు చెప్పడానికి ఆయన పిలిపించలేదండి. ఆయన ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణానికి ముందు జరిగే రాయవారోత్సవం ఆయన ఆధ్వర్యంలో చేద్దామనే ఉద్దేశంతో పిలిపించడం జరిగిందనమాట. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లైక్ కొట్టడం కానీ, ఒక చిన్న కామెంట్ పెట్టండి. అంటే మీ కామెంట్స్ మేమేమైనా కరెక్ట్ చేసుకోవడానికి మాకు ఉపయోగపడతాయి. అంతే ఫ్రెండ్స్. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకునైనా కానీ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వ్యూస్ రావడం లేదు. మంచి విషయాలే చెప్తాం. మీరు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కేటాయిస్తే మీకు కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవచ్చు, వాటిని పాటించవచ్చు. కనీసం చూసే ఒక 100 మందిలో ఒక 5 మంది 10 మంది అయినా కానీ పాటించగలిగితే మాకు సంతోషంగా అనిపిస్తుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మా వీడియోస్ ఇలా వస్తూనే ఉంటే మా వీడియోస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన వచ్చారండి. రావడమే ఆయనకి యథావిధిగా కమిటీ సభ్యులందరూ, ఆలయ కమిటీ సభ్యులందరూ ఆయనకి ఎదురెళ్ళి పూర్ణ కుంభంతో, సన్నాయి వాయిద్యాలతోటి ఆయనకి స్వాగతం పలికి తీసుకొచ్చి ఒక సింహాసనం లాంటి ఒక చైర్ వేసి ఆయన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే ఆయన ప్రవచనాలు మొదలెట్టేశారు అనమాట. ప్రవచనాలు అంటే మంచి విషయాలే చెప్పారండి. ఓర్పు గురించి, సహనం గురించి, ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల గురించి చాలా బాగా శాంతంగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆయన చెప్పడం మొదలెడితే భక్తులు ఏంటంటే మెమరీ కదండి. అట్లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి, ఏదైనా ఒక వీడియో షూట్ చేసుకోవడం కానివ్వండి, భక్తుల్లో చేస్తూ ఉంటారు కదా. ఔత్సాహికులు కొంతమంది సెల్ ఫోన్స్ తీసి ఆయన ప్రవచనాలని షూట్ చేయడం మొదలెట్టారు. ఇమీడియట్గా ఆయన గారికి కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి ఇంకెవరైనా కనుక షూట్ చేశారంటే కెమెరాలో నేను ఇమ్మీడియట్గా ప్రవచనం చెప్పడం మానేస్తానని చెప్పారు. ఆ కమిటీ సభ్యులందరూ భక్తులకి చెప్పారు అనమాట, ఎవరు షూట్ చేయకండి అని. సరే అని చెప్పి ప్రవచనాలు సాగిపోతూ ఉన్నాయి. భక్తులు అంటే కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు కదండి. మళ్ళీ కొంతమంది వచ్చి రాగానే మళ్ళీ షూట్ చేయడం మొదలెట్టారు. ఇంకా ఈయన ఎక్కడా లేని ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ఇంకొకసారి ఎవరైనా కనుక షూట్ చేశారంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నేను ఇంకా ప్రవచనం చెప్పడం మానేస్తానని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. ఎందుకు ఆయన ఇలా చెప్తున్నాడు అని అన్న దానికి నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే, ఎవరు కూడా ఎవరైనా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటారేమో, దానివల్ల ఎవరికైనా డబ్బులు వస్తాయేమో, ఎవరైనా వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేసుకుంటారేమో అని ఆయనకి భయం అనమాట. అది ఆయన ఛానల్లోనే అప్లోడ్ చేసుకోవాలి. ఆయన చెప్పిన విషయం ఏదైనా కానీ ఆయనకు ఒక సొంత ఛానల్ ఉంది, ఆ ఛానల్ ద్వారానే బయటికి రావాలట. ఎదురుగా ఒక ఆయన ఓన్ కెమెరా మ్యాన్ ఉన్నాడు, ఆ కెమెరాతో మాత్రమే షూట్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు షూట్ చేయకూడదు. ఇప్పుడు అలాంటప్పుడు మీరు మీ స్టూడియోలోనో లేదంటే మీ సొంత ప్రోగ్రాంలో ఎక్కడన్నా కానీ మీరు ప్రవచనాలు చెప్పుకుంటే ఎవరన్నా షూట్ చేస్తే తప్పండి. ఇది పబ్లిక్లోకి వచ్చారు, మీరు ఒక రెమ్యునరేషన్ తీసుకున్నారు, 25,000 50,000 తీసుకొని వచ్చినప్పుడు గుళ్ళో వాళ్ళకి మిమ్మల్ని షూట్ చేసుకునే అవకాశం, ఆ ప్రోగ్రామ్ని షూట్ చేసే అవకాశం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అండి? పైగా మీరు శాంతమూర్తుల్లాగా శాంతం గురించి, ఓర్పు గురించి, సహనం గురించి అదే సభలో లెక్చర్ ఇచ్చారు, ప్రవచనాలు చెప్పారు. మేమందరం కూడా వెర్రి గొర్రెల్లాగా విన్నప్పుడు మరి మీరు ఎందుకండి వాటి గురించి చెప్పడం? అంటే ప్రవచనాలు మీరు చెప్పడం వరకైనా, పాటించడం మీరు చేత కదా, పాటించాల్సిన అవసరం లేదా? మీరు పాటించేయి కదా మరి మాకు చెప్పాలి. పాటించడం చేత కానప్పుడు అవి చెప్పడం కూడా వేస్ట్ కదా. వీటన్నిటి కోసం మేము వెర్రి గొర్రెల్లాగా ఈ జనాలందరూ మేము ప్రవచనాలు వింటూ మీరు చెప్పినవన్నీ పాటిస్తూ లేనిపోని కొత్త కొత్త ఖర్చులు పెట్టుకుంటూ అవసరమా ఇదంతా? ఏమవుతుంది? మీ ప్రవచనాలని నలుగురికి వాళ్ళు షేర్ చేసుకుంటారు, నలుగురికి ఫ్రెండ్స్కి పంచుకుంటారు. అది పబ్లిక్లోకి వచ్చినప్పుడు, పబ్లిక్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక దేవాలయం తరపున మీరు వచ్చినప్పుడు మీరంతగా ఆగ్రహవేశాలతో ఊగిపోవడం ఎంతవరకు సమంజసం అండి? మనము పాటించేవే మనం చెప్పాలి కదా. ప్రవచనాలు మీరు ఎన్నో మంచి మాటలు చెప్తున్నారని చెప్పి, లేనిపోని రెమెడీస్ ఏవో చెప్తారని చెప్పి వాటి కోసం అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళి అవి తెచ్చి ఇవి తెచ్చి ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెంచుకుంటున్నారు తప్పితే ఉపయోగం ఏముంది? మీరు పబ్లిక్లో ఇలా ఉండకుండా, పబ్లిక్లో ఉన్నప్పుడే ఇలా ప్రవర్తిస్తే ఇక మీ ప్రవచనాలు విన్న ప్రజలు ఏం నేర్చుకోవాలి? మీకు కొంచెమన్నా అనిపించదా? ఏమైంది? మీరే సంపాదించుకోవాలనుకున్నప్పుడు మీరు రాకండి. మీరు ఆల్రెడీ రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు మీకు దాంతో సంబంధం లేదు. అది పబ్లిక్ ఫంక్షన్ కదా, ఒక దేవాలయానికి సంబంధించి. ఆ దేవాలయానికి వచ్చిన ప్రజలు కానివ్వండి, దేవాలయం కమిటీ కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ని షూట్ చేసుకుంటారు, జనాలకు చూపించుకుంటారు. తప్పేముంది దానిలో? అంటే వచ్చే డబ్బంతా మనకే రావాలి, ఇంకెవరికి పోకూడదు, ఎవరు బాగుపడకూడదు అన్న ఉద్దేశం కనిపించినప్పుడు మరి మీరు ప్రవచనాలు ఎందుకు చెప్పడం? ఆ దేవుడు ముందు కూర్చొని
కదా. ఈ ప్రవచనకారుల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీకు మంచి తీసుకోండి, మంచిని పాటించడంలో తీసుకోవడంలో తప్పు లేదండి. కానీ వాళ్ళని గుడ్డిగా, వాళ్ళని గొప్పగా, వాళ్ళని ఏదో చరిత్రకారుల్లాగా కీర్తించడం, ఇవన్నీ మానేయమనేది మాత్రమే నా సలహా. అంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.